కోతలు లేకుండా వాస్తవ లాభాలను ప్రకటించి సింగరేణి కార్మికులకు 35% వాటాను చెల్లించాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ పొట్ట నింపుకోవడం తప్ప గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్నటువంటి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1 నుండి మరింత బలమైన కార్యాచరణతో సిఐటియు ముందుకు సాగుతుందని చెబుతున్న రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. గెలిచిన సంఘాలు సహా సింగరేణి కార్మిక సంఘాలు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు గల కారణాలు సిఐటియు భవిష్యత్ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు ఆ యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు సహా సింగరేణిలోని మెజార్టీ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను సిఐటియు ఎట్లా విశ్లేషిస్తుంది? సింగరేణిలో లాభాల వాటా పంచాలని, కార్మిక సమస్యలు వెంటనే తీర్చాలని, ఇదివరకు జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని మొట్టమొదలు దాని కార్యరూపం చాల్చి బావి మీద ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించింది ఫస్ట్ సిఐటియు. మేమెక్కడ వెనుకబడిపోతామో అని ఇలా ప్రభుత్వ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ, ఇక్కడ యాజమాన్య సంఘంగా గెలిచిన సంఘంగా ఉన్న ఏఐటీసీ, గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న టీజీబీ కేసు ఇలా కార్మికులకు తరఫున మేము మెమోరల్ ఇస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసిన ఏఐటీసీ ఏమో మేము అన్నీ అడుగుతున్నాం కానీ యాజమాన్యం ఇస్తలేదు అని చెప్తున్నారు. మరి మీకు మాకు తేడా ఏముందని మేము సిఐటి అంటున్నాం. మీరు గద్దె మీద కూర్చున్న వాళ్ళు అంతే ఉండి, ఓడిపోయిన సంఘం ప్రతిపక్షంగా ఉన్న సంఘం అంతే ఉన్న తర్వాత మీరు గద్దె మీద కూర్చుని ఎందుకు అని అడుగుతున్నాను. తెల్లవాళ్ళు వేస్తే ఐఎన్టీసీ ఏఐటీసీ జబ్బలు చేసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి ముఖ్యమంత్రి పక్కన మంత్రుల పక్కన ఉంటారు. కానీ మళ్ళీ యాజమాన్యం ప్రభుత్వం ఆగమంటనే అంటారు. మీ పొట్ట నింపుకునే పనులు తప్ప కార్మిక వర్గం కోసం మీరు చేసిన పనులు ఏవీ లేవు. 1.5 year అయ్యి ఎన్నికలైనా ఇంతవరకు ఒక చిన్న పైసా పట్టుకొచ్చిన సందర్భం లేదు. ఇక ఐఎన్టీసీలో అయితే చాలువల కంపెనీ పెట్టుకోవచ్చు, పూలగుచ్చాల కంపెనీ పెట్టుకోవచ్చు. అందరికి మరి పూలగుచ్చ ఇచ్చిన మెమోరాండాలని స్పందన ఏది అని అడుగుతున్నాయి ప్రభుత్వం కానీ నీ యాజమాన్యం కానీ. మీరు కూడా 6 జాగాల్లో గెలిచి ఉన్నారు కదా. అందుకనే ఇది కార్మికులను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం. ఏఐటీసీని ప్రశ్నిస్తున్నాం, జేఏసీ విట్టండి. యాజమాన్యం మాట కనుక మీ మాట వినకపోతే వెంటనే జేఏసీ పిలవండి. అన్ని కార్మిక సంఘాలు కలిసి కార్మిక సంక్షేమం కోసం, కార్మికుల హక్కుల కోసం కొట్లాడదాం. లాభాల వాటా ఎంత ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు? ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గత 2-3 నెలల కిందనే మన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ 5,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. ఇంకా అది ఎక్కువ కావచ్చు, ఇంకేమన్నా దొంగ లెక్కలు చేసి దాన్ని తగ్గియచ్చు. గతంలో తగ్గించే సందర్భం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏం చేసిన 5,000 కోట్ల రూపాయలు అనుకున్నా, లేదా 500 కోట్లు అటు ఇటు అనుకున్నా ఖచ్చితంగా 35% ఇవ్వాల్సిందే ఈసారి. గతంలో ఇచ్చిన సందర్భం ఉంది. అంటే నేనేమంటున్నా, వాస్తవ లాభాలని మోసం చేసి వాటాలు పెంచడం కాదు, వాస్తవ లాభాలు ప్రకటించేసి అందులో మా పర్సంటేజ్ ఎంతో చెప్పని సిఐటి డిమాండ్ చేస్తాను. ప్రతిసారి రకరకాల పేర్లతో డబ్బులు పక్కకు పెట్టి ఇన్ని వేల కోట్లే వచ్చినాయి, దాంట్లో నుంచి మేము 32% ఇచ్చాం, 33% ఇచ్చామని చెప్పి గప్పాలు కొప్పుకున్న యూనియన్లు వాస్తవ లాభాలు ప్రకటించమని చెప్తున్నాం. రెండో అంశం, గతంలో పోయిన సంవత్సరం ఏం చేసారు? లాభాలని చెప్పి చాలా డబ్బులు పక్కకు పెట్టారు. మరి ఏ కంపెనీ అయినా, ఏ వ్యక్తి అయినా ఒక ప్రణాళిక ఇంత జమ ఇంత ఖర్చు అని చెప్తారు. ఇప్పటికైనా సరే యాజమాన్యం మీకన్నా చెప్పిందా? మాకంటే కార్మికులు చెప్పకపోయారు. మరి ఆ డబ్బులు తీసిన డబ్బులని ఎవరు కడుపు నింపుతారని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండ్రు. కార్మికుల సంక్షేమం వస్తే పైసలు ఇవ్వంటున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తలేరు. కార్మికుల కార్డులు రిపేర్ చేస్తలేరు. ఇలా ఏ హక్కు తీస్తలేరు. లాభాల వాటి ఎప్పుడో ప్రకటిస్తే ఏం పోయింది డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చడానికి? అందుకని అంటున్నాం, యాజమాన్యానికి పోయిన సంవత్సరం లెక్కలు చెప్పండి, ఈ సంవత్సరం ఇతలా వచ్చి ప్రకటించి వెంటనే వాటా ప్రకటించాల్సి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. అగ్రిమెంట్ కుదిరిన పలు అంశాలకు సంబంధించిన సర్క్యులర్లు జారీ కాకపోవడం, ఇటీవల కాలంగా కొన్ని సవరణలు కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? దీన్ని ఎట్లా చూస్తుంది సిఐటి? ఖచ్చితంగా కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు కొన్ని ఆంక్షలు పెట్టిండు. ట్రాన్స్ఫర్ నిబంధనలు పెట్టి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. 6 నెలలకు ఒకసారి మాత్రమే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలని, 3 సంవత్సరాల కన్నా ఒక దగ్గర పనిచేయకుండా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడదని చెప్పి సర్క్యులర్ తీసిండ్రు. ఇవాళ మధ్యలో సింగరేణి కంపెనీ ఏదో చిన్నపాటి ఇండస్ట్రీ కాదు. ఇక ఎవ్రీడే ఇటు అటు పోతేనే బుగ్గు బాయిలు నడుస్తాయి. ఒక దగ్గర రేపే బాయిల బంద్ అవుతుంది, మా కార్మికులు ఇంకో దగ్గర పోవాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు ఈ సింగరేణిలో అట్లాంటి గవర్నమెంట్ సర్క్యులర్ చెల్లవు. అది టీచర్లకో ఎవరికో గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తించే సర్క్యులర్ తీసుకొచ్చి
ఇక్కడ సింగరేణిలో రుద్దటం వల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది, కంపెనీ కూడా నష్టం జరుగుతుంది. దీని పేరుతో స్మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేయకుండా దొడ్డిదారన్న డిప్యుటేషన్లు కొడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇలా మొత్తం కూడా మందమరి నుంచి శ్రీరాంపూర్కు, శ్రీరాంపూర్ నుంచి మందమరికి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒక్కొక్కరికి డిప్యుటేషన్ కొడితే 1,50,000 2 లక్షలు చేతులు మారుతూ ఉన్నాయి. డైరెక్టర్ గారు మీరు ఇచ్చిన సర్కులర్ అపాస్యం అవుతుందని చెప్పదలుచుకున్నాం. మెడికల్ రెఫరల్ కేసులకు సర్కులర్ ఇచ్చిండ్రు. నేను మెడికల్ రెఫరల్ కేసులు ఇలా పాపం చిన్న జబ్బులో పెద్ద జబ్బులు వస్తే ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేవు, మందులు లేవు, ఆఖరికి వస్తే ఆపరేషన్ చేసే ఆ పరికరాలు కూడా లేవు. మరి మీరు ఇక్కడే వీళ్ళు అందరికీ ట్రీట్మెంట్ చేయాలని ఆంక్షలు విధిస్తే ఆయన దగ్గర సత్తా లేదు, ఆయన పనిచేద్దామంటే పరికరాలు లేవు. మరి అట్లాంటప్పుడు మీ కార్మికులు చచ్చిపోవాలన్నా మా కుటుంబాలన్నీ రోడ్డు మీద చచ్చిపోయి లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాను. దాన్ని వెంటనే సవరించాలంటున్నాం. ఎమర్జెన్సీలో హైదరాబాద్ పోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడట అక్కడ ఇంతకుముందు సింగరేణికి మెయిల్ పెడితే ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకుంటారు, ఇప్పుడు తీసేసారు. అంటే హార్ట్ అటాక్ వచ్చినోడు మళ్ళీ గోదావరికి వచ్చి గోదావరి కల్లా రెఫర్ చేయించుకోపోయేదాకా బతుకుంటాడా అని అడుగుతున్నాను నేను. అందుకనే తెలియని సర్కులర్లు ఇవన్నీ అపశ్చయం చేసి కార్మికులను నష్టం చేసేటే తప్ప మీ కంపెనీకి లాభం చేయవు, కార్మికులు లాభం చేయవు, ఎవరికి లాభం చేసే సర్కులర్లు కాదు. అందుకనే దాన్ని ఎమర్జెన్సీలో కొంత ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ అయిన కార్మికులను తప్ప ఇంకా ఎవరిని కూడా రిఫర్ చేసే పరిస్థితి లేదు. అందుకే దాన్ని ఖచ్చితంగా మార్చాలని చెప్పి మేము స్టేట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్నికల హామీలతో పాటు చాలా అంశాలు, సమస్యలు పెండింగ్లో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కార్మికులకు సంబంధించి. వీటి పరిష్కారం దిశగా సిఐటియు ఏం చేయబోతోంది, కార్యాచరణ ఎలా ఉండబోతోంది? గత 3 సంవత్సరాల కాంచెలు మేము మొత్తుకుంటున్నాం. 1, 2, 3 కాదు. ఇవాళ గెలిచే సంఘం చెప్పుకున్న ఏఐటీసీ ఫెర్క్స్ మీద వెంటనే అమలు చేయమంటున్నారు. ఫెర్క్స్ ఎప్పుడు ఒప్పందమైంది? 2011లో ఒప్పందం అయితే ఇలా 2025. 2011లో మీరే ఉన్నారు కదా అధికారంలో. ఆల్ ఇండియాలో సంతకం పెట్టిన దాంట్లో ఏఐటీసీ నాయకుడు సీతారామయ్య గారు ఉన్నాడు కదా. మరి అప్పుడు అధికారంలో అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు వచ్చేసి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు పాతపాటే వాడుతున్నారు. ఫెర్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయాలి కంపెనీ అంటున్నారు. మరి అక్కడ ఇక్కడ అధికారంలో అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతుందని అడుగుతున్నా. ఇలా జనక్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నాడు, ఇక ప్రభుత్వంలో ఉన్నాడు. మీరు ఇద్దరు తలుచుకుంటే యాజమాన్యం ఒత్తిడి చేస్తే ఫెర్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవ్వదా? కేవలం 90 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవసరం పడుతుందని చెప్పి యాజమాన్యం ప్రకటిస్తే 90 కోట్లు దొరుకుతలేవా? ప్రతి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్కు 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి, 1000 కోట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు ఎత్తాని కంపెనీకి, కానీ కార్మికులకు అధికారులు తీసుకున్నట్టు ఫెర్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వర్కర్లకు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి చేతులు అవ్వట్లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అట్లే క్యాడర్ స్కీమ్స్ కానీ, ప్రమోషన్ పాలసీలు కానీ, ఇలా ప్రమోషన్ వస్తే సింగరేణి కార్మికులకి ఒక బి గ్రేడ్ ఆయనకో లేకపోతే 4th కేటగిరీ నుంచి ఒక కేటగిరీ వస్తే ప్రతి కార్మికునికి 2,000, 3,000, 5,000 జీతం తగ్గుతుంది. 30 సంవత్సరాలు పనిచేసి ఏ కారణం చేతన్నా సర్ఫేస్ పెట్టుకుంటే 10 నుంచి 20,000 రూపాయల జీతం తగ్గుతుంది. అంటే సింగరేణిలో ప్రమోషన్ పాలసీలు లేదంటే అల్కడి జాబులు తీసుకుంటే కార్మికుల జీతాలు తగ్గితే మీకు కళ్ళు కనబడతలేవో ఎవరికైనా అడుగుతున్నా. ఇలా ఎవరు కూడా ప్రమోషన్ తీసుకోవాలని పరిస్థితి, అంటే ఫేస్ వర్క్లో పనిచేయలేని పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే యాజమాన్యం దగ్గర కార్మిక సంఘానికి సత్తా ఉండి కార్మికుల హక్కుల పట్ల అవగాహన ఉంటే ఇలా యాజమాన్యం దగ్గర పైసా ఖర్చు లేకుండా, కంపెనీ దగ్గర పైరవీలు లేకుండా చేసే పనులు ఎన్నైనా చేయొచ్చు. క్వార్టర్ల దగ్గర కౌన్సిలింగ్ పోవాలి, 1,50,000 ఉండాలి. అంటే ఇవన్నీ తీసేస్తే మన కడుపు నిండదని అనుకుంటారా మీరు? ఇవి సర్కులన్నీ రద్దు చేసి క్వార్టర్లు కౌన్సిలింగ్ లేకుండా తీసేస్తే ప్రతి నెలకు 20 లక్షలు, 10 లక్షలు ఇలా వాళ్ళ కడుపు నింపుతారు. కొంతమంది అధికారులై మీ కడుపు నింపుకుంటున్నారు, కార్మికుల కడుపు కొడుతున్నారు. ఆ క్వార్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ నివాస ప్రాంతాలు వర్షం పడితే కొన్ని 100 క్వార్టర్ల కూలే పరిస్థితి ఇలా వచ్చినాయి. డ్రైనేజ్ వాటర్ అందరి క్వార్టర్ ఇళ్ళకి పోతున్నాయి. ఇవి మీకు కళ్ళకు కనబడతలేవు. హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా, డ్రైనేజ్ వ్యవస్థ చూసినా, మంచిల వ్యవస్థ చూసినా కుప్పగూలిపోతున్నాయి. మరి 1,000 కోట్ల రూపాయల లాభాలు వస్తే ఈ కంపెనీకి ఏం చేస్తాను ప్రశ్నించే హక్కు గెలిచే సంఘానికి, ప్రభుత్వ సంఘానికి లేదా అని మేము సిఐటికి ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వెళ్ళి మా కార్యాచరణ ఏం చేయబోతున్నామో చెప్తున్నాం. రేపు స్టార్ట్ చేస్తాం. రేపు ఒకసారి డైరెక్టర్ గారికి ఇవన్నీ వివరిస్తాం. ఆయన కొత్తగా వచ్చిండు, చాలా స్మాల్ ప్రాక్టీస్ సింగరేణిలో జరుగుతున్నాయి, అవన్నీ రద్దు చేయని కోరుతున్నాం. అవినీతి నిరోధించమంటున్నాం, క్రమశిక్షణ పెంచమంటున్నాం. యాజమాన్యం ఖచ్చితంగా ఈ పట్ల కొత్త డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఓకే, ఫైనల్గా చెప్పండి. సింగరేణి ముఖ చిత్రంపైకి తెలంగాణ జాగృతి సంస్థ వస్తుండడం, జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తామని ప్రకటించడం, ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు? దీన్ని ఇప్పుడే మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. వాస్తవంగా రియాజ్ అహ్మద్ ద్వంద్వ వైఖరి. ఆయన డబ్బులు ఇస్తే ఒక తిరిగి ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతే ఒక తిరిగి ఉంటాడు. నిన్నటి దాకా టీజీబీకేలకు ట్రాన్స్ఫర్ అయితే ఇది మీరు చేసిన విధానం అని తిట్టిండాలని. మొన్నటి దాకా 10 సంవత్సరాల అధికారం ఉన్న తెలంగాణ బొగ్గానికి స్థానిక గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత గారు
మిమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టిందో, ఎన్ని ట్రాన్స్ఫర్ చేసిందో, ఎంతమందికి ఇంక్రిమెంట్ కట్ చేసిందో మీకు తెలుసు. అప్పుడేమో నాన్నతోటి నా దగ్గరికి పోయి ఒప్పందం చేసుకొని అప్పుడు నానెంబడి తిరుగుతుంది, ఇవాళేమో బిడ్డెంబడి తిరుగుతుంది. ఏదో ప్రచారం జరుగుతుంది, చేతి నిండా డబ్బులు అందితే వాయిసే మారిపోయింది. ఆమె టైగర్ అట. ఏం టైగర్ చేసింది అంటున్నా. సింగరేణిలో ఇప్పుడు పెట్టిన డిమాండ్లన్నీ ఎవరి ఆధ్వర్యంలో పోయినాయి? తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోలేదా? ఆమె గౌరవ అధ్యక్షులు ఏమి లేదా? ఈ స్మాల్ ఫ్యాక్టరీస్ అని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఆమె నీ సంఘంలో కలిస్తే ఆమె టైగర్ అయిపోయింది, ఇంకేమైందని అంటున్నావు. ఇవన్నీ ద్వంద్వ వైఖరి మారండి దయచేసి. ఒక జాతీయ కార్మిక సంఘం ఉన్నప్పుడు మన దృక్పథం మారద్దు. నువ్వు ఆమెను కలుపుకుంటే కలుపుకో, మాకేమీ అభ్యంతరం లేదు. కార్మికులు ఏం ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అట్లా రిసీవ్ చేసుకుంటారు. కానీ నిన్నదాకా దయ్యమై ఇవాళ మళ్ళీ దేవుడు అంటే మాత్రం కార్మికులు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే అంటున్నారు 60 లక్షలు ఇచ్చారని, 5 కోట్లు ఇస్తారని, 6 కోట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మీరు ఇచ్చుకోండి, ఆయన బంగ్లా కట్టుకొని, కానీ కార్మికులకు మాత్రం తాగుబోతులు దయచేసి చేయకండి. గతంలో తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఎన్నికలలో మీరు అప్పుడు ఎన్ని చేసి ఉన్నా మాకు తెలుసు. 100 మేకలు లారీలు దిగినాయి, లోళ్ళు మందు దిగింది. మళ్ళీ నువ్వు అదే పని చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఆ హెచ్ఎంఎస్కి ఇంతో అంతో ఏమన్నా మంచి పేరు ఉంటే ఆయనతో పోతుంది. అందుకనే కవిత గారి నాయకత్వంలో రియాజ్ అహ్మద్ గారు జాగ్రత్తగా ఉండండి. కార్మికులు మాత్రం తాగుబోతులు చేయొద్దని చెప్పి మేము సిఐటిగా రియాజ్ అహ్మద్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, కార్మికులకు ఖచ్చితంగా 35% వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు. కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు విఫలమైన నేపథ్యంలో బాధ్యత గల యూనియన్గా సిఐటి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్, గోదావరికని.